విక్కీ రామ్మా భోంచేద్దాం. అమ్మా నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? నాకు కావాలి. కాదు నాకే కావాలి. కాదు నాకే కావాలి. ఏ మమ్మీ నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాలేదు. సరే ముద్ద పెడతా. నీకేరా? అమ్మ చేతిగా ఉంది. చాలా చేతిగా ఉంది. అది అది కాకరకాయ కూరమ్మా. తప్పురా. కాకరకాయ కూర హెల్త్ కు మంచిదని సైన్స్ మాస్టర్ చెప్పారు. నేను పంచదార కలిపి పెడతానే. తిను. నాకు కూడా పెట్టమ్మా. నిజమే మమ్మీ, చాలా చేదుగా ఉంది. నాకు పంచదార కలిపి పెట్టమ్మా. అవును మమ్మీ, కడుపు నొప్పిగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, నువ్వే చెప్పాక కాకరకాయ హెల్త్కి మంచిదని. నువ్వు తినకపోతే తమ్ముడు కూడా తినడు. మన అందరూ అన్నం తిన్నాక నాన్నగారు మనందరినీ పెద్ద పిక్నిక్ స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ మీరు ఏం చక్కగా ఆడుకోవచ్చు. అక్కడ చాలా బొమ్మలు కూడా ఉంటాయి. తిన్నానా? తిను. తినమ్మా, తొందరగా తిని. నిద్రపోండి, నిద్రపోనా? ఏం లేదు నాన్న. ఇక్కడే ఉన్నాను. నిద్రపోనా? నిద్రపో. ఏమండి, వద్దు, ఏడవకండి ప్లీజ్. నాకు తెలుసు, మీరు కూడా నాకు కలిపి పెట్టాలి. అమ్మ చేతి కూర ముద్ద తింటున్నట్టుగా బాగుంది. అవును, ఇంతకు ముందు నాకు ఎందుకు కలిపి పెట్టలేదు? సారీ రాసుచి. ఏం మాట్లాడే అవి? నా హస్బెండ్ ఏ డిసిషన్ తీసుకున్నా రిగ్రెట్ అవ్వడు. దట్స్ ఇట్. చేదుగా ఉందా? పంచదార కావాలా? ముద్దు కావాలి. ఆశ. ఇద్దరు పిల్లలున్నా ఎప్పుడు చిన్న పిల్లాడే మీరు. ప్లీజ్ రా. పృథ్వీ, సుచి, కళ్ళు తిరుగుతున్నారా? పర్వాలేదు, నేను కనుక
పృథ్వీ జస్ట్ నీకంటే ఒక్క ఒక్క నిమిషం ముందు చచ్చిపోతే చాలరా. ముత్తైదుగా చచ్చిపోతే మంచిదని పక్కింటి పిన్ని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏ సుజీ, no. కలిసి చచ్చిపోదాం ఒకేసారి. చావేనా ఒకేసారి. I love you. I do love you. Hey, నీకెప్పుడు తొందర? ఒక్క నిమిషం ఆగి ఉండొచ్చు కదా. ఆగండి. పింకీ రామ్మా భోంచేద్దాం. అమ్మా నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? ఫస్ట్ ముద్ద నాకే కావాలి. కాదు నాకే. ఏం మమ్మీ నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాగాలేదు. సరే ముద్ద పెడతా. నాకే కావాలి. పోనీలే మమ్మీ, తమ్ముడికే ముందుగా పెట్టు. ఆగు సుజీ, వద్దు. పిల్లలకి ఆనందం తినిపించొద్దు. వాళ్ళకి ఇంకేదైనా తినిపించి నిద్రపుచ్చిరా. నేను నీతో మాట్లాడాలి. వెళ్ళి తొందరగా రా, నీతో మాట్లాడాలి. మీకు డైనింగ్ టేబుల్ మీదే పెడతాను. ఏమైందిరా? చాలా తప్పు జరగబోయిందిరా. నా చేతకంతనం వల్ల మిమ్మల్ని అందరినీ చంపుకోబోయాను. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇన్ని విలువైన జీవితాలు వృధా అయిపోయేవా? ప్రయత్నం చేద్దాం సుజీ. మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తోడుంటావా? చావులోనే తోడుండాలనుకునే నేను బ్రతుకులో ఉండనా చెప్పు? థ్యాంక్ యూ. రేపు చలపతి గారి ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నువ్వు ఏం చేసినా నాకు ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఫస్ట్ టైం లైఫ్లో నీకెంతో క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అంతేరా. చావడానికి కాదురా, బతకడానికి ధైర్యం కావాలి. మనం ప్రయత్నించేద్దాం. అవునరా. లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ పృథ్వీ. నేను
ఈ కాలనీలోనే కంప్యూటర్ షాప్ నడిపిస్తున్నాను. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నన్ను భగవాన్ నర్సింగ్ అనే ఇద్దరు చీట్ చేశారు. ఏంటి నర్సింగ్ కూడా ఉన్నాడు ఈ ప్రాబ్లంలో? అవును, ఉన్నాడండి. తర్వాత నేను వాళ్ళని నమ్మి 3 లక్షలు మోసపోయాను సార్. మీరు కంప్లైంట్